సూపర్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి మూవీకి చాలా దాంట్లో ఏం డ్యాన్స్ కానీ బాగుంది. అందరు ఫ్యామిలీ మొత్తం పాటలన్నీ దాంట్లో కలిపారు. డైరెక్టర్గా అయితే ఈసారి డైరెక్టర్ గారికి హెడ్స్ అప్ చెప్పాలి. ఎవరైనా ట్రోల్ చేశాడు పగిలిపోద్ది. భగత్ సింగ్ తాలూకా మేము. చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ చాలా బాగున్నాయండి. ఫెస్టివల్ ఫస్ట్ డే చాలా సూపర్గా ఉంది. అబ్బో అసలు ఆ సాంగ్స్ అయితే అనుకోకుండా ఈ మనసై సాంగ్ వచ్చింది. అది చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ తొలి ప్రేమలో సాంగ్. ఫైట్స్ కూడా చాలా దట్స్ గుడ్. అంతే ఎక్కడ బోర్ అనిపించలేదు. అసలు చాలా బాగుంది మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ బాగున్నాయండి. ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏది ఇంత అంటే ఆల్మోస్ట్ షడ్రుచులు అన్నీ ఉన్నాయి. చూసే వాళ్ళకి చూస్తారు. చూసేవాళ్ళు ఇంకా చూసే వాళ్ళకి చెప్పేదే ఉంది. ఎక్సలెంట్గా ఉంది. దురంధరా ఆల్మోస్ట్ ఇది మన తెలుగు దురంధర్ అంతే. మూవీ చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఆన్ ద పాయింట్. పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది. లాస్ట్ మూవీ కంటే స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది, విచ్ వాజ్ యాక్చువల్లీ విజువల్ ట్రీట్. బాగుంది సినిమా. దీన్ని పవన్ కళ్యాణ్ గారిని బాగా చూపించారు మూవీలో. గబ్బర్ సింగ్ మూవీలో మనం ఎలా చూసామో ఆ ఫీల్ వచ్చింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి, పంచ్ డైలాగ్స్ అవన్నీ కూడా. తొలి ప్రేమ సాంగ్స్ అవన్నీ కూడా కొంచెం ఆ మెమరీస్ కూడా గుర్తు తెచ్చారు ఆ పాట వల్ల. బాగుంది. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారు అందరికీ తెలిసిందే కదా. బాగా చేశారు. బాగుందండి సినిమా. బాగుంది. ఓవరాల్గా అందరూ చూడొచ్చండి. ఫైన్. యాక్చువల్లీ మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ సో వింటేజ్ పవన్ కళ్యాణ్ కానీ ప్లస్ 2026లో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ రెండు కలిపి ఈ మూవీలో చూపించారు. సో మూవీ అయితే కనుక అసలు కంప్లీట్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్లస్ తొలి ప్రేమ సాంగ్ అయితే మూవీకి ది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమలో ఎలా అయితే చేశారో ఈ మూవీలో కూడా అదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సో ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అలాగే పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మూవీ మొత్తం చాలా బాగుంది. సో అసలైన ఉగాది పచ్చడి 7 రుచులు అంటారు కదా. సో ఆ 7 రుచులు కలిపి ఇందులో చూపించారన్నమాట. సో మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అయితే ఇందులో ఆ గ్రేస్ కానీ స్టైల్ కానీ సో ఇప్పుడు దాకా అంటుంటారు కళ్యాణ్ గారు డ్యాన్స్ చూడాలని. ఈ మూవీలో అది కూడా చూస్తారు. సో కంప్లీట్గా మొత్తం ఆల్రౌండర్ డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఎమోషన్స్ కానీ అన్నీ కలిపి చూపించారు మూవీలో. సో చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు అక్కర్లేదు. వింటేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కావాలనుకున్నారు ఫ్యాన్స్, అది ఈ మూవీలో కావాల్సినంతగా మూవీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా అదే హెయిర్ స్టైల్తో కంప్లీట్గా ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి మూవీలో. ఎవరు యూత్ అండి, ఆయన ఎప్పుడు యూత్ గానే కనిపిస్తారు. ఎవరు గ్రీన్ అసలు చాలా బాగుందండి. అసలు దానికంటే ఇంకా హైప్గా ఉందండి. అది ఒక పవర్ అయితే దీని డబుల్ పవర్ అయితే. హైలైట్స్ అయితే తొలి ప్రేమ మూవీ అయితే రీక్రియేట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. అది అన్ని సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్ గా చూపించారు. ఏది తగ్గినట్టుగా అనిపించలే మాకైతే. ప్రతి సాంగ్ లో కానీ ప్రతి దాంట్లో మేము సీన్ లో కానీ అరుస్తూనే ఉన్నాము. ఏది అస్సలు ఇన్వాల్వ్ అయిపోయాం మేమైతే. సెంటిమెంట్ సీన్స్ లో అయితే చాలా బాగుంది. ఎవరి కాళ్ళు ఇద్దరు చాలా బాగా చేశారండి. చెప్పుకుంటాను వస్తున్నా. బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఫైట్లు అసలు వేరే లెవెల్ అన్న. ఫైట్స్కి ఫైట్ ఆడియన్స్కి నచ్చిన ప్రతిదీ ఒక కాంపాక్ట్గా ఒక మిక్సింగ్ లాగా మొత్తం పెట్టి ఒక మూవీ తీశారు. ఫ్యామిలీ చూడొచ్చు. ఎమోషన్కి ఎమోషన్, లవ్కి లవ్, సాంగ్స్ అండ్ మెయిన్ తొలి ప్రేమల సాంగ్ ఒకటి ఉంటుంది. అది ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు అది చూడంగానే. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ వేరే లెవెల్లో ఉంది. కావాలని నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది సినిమా చూస్తే రీమిక్కా కాదనేది అర్థమవుతుంది. రీమిక్ అనేవాడు ఎవడన్నా ఇక్కడ నాకు గవక్క వినిపిస్తామని చెబుతా కొడతా ఖచ్చితంగా. ఫ్యాన్స్ కోసం చెప్పిన డైలాగ్స్ కదన్నా, అది నిజంగా జరిగిన డైలాగ్సే కదా. ఒక మనకి గవర్నమెంట్ పరంగా కానీ ఎక్కడైనా బయట జరిగిన డైలాగ్స్ సినిమాలో వాడారు. ఎక్కడ జరగని డైలాగ్స్ వాడలేదు. ఏదైతే కంటెంట్ కావాలో కంటెంట్ క్లియర్గా ఉంది. పండక్కి ఒక సినిమా చూడాలనుకునే వాళ్ళు నవ్వుకోవాలనుకున్నా కానీ ఎమోషన్ ఫీల్ అవ్వాలనుకున్నా కానీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూస్తారు. యాక్షన్ కూడా ఉంది. పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయన్న. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో నడిచిన సినిమాకి పొలిటికల్ డైలాగ్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా పొలిటికల్ డైలాగ్స్ చాలా బాగా వెళ్ళి మూవీ ఎక్సలెంట్గా ఉంది అన్న. మ్యూజిక్ వేరే లెవెల్ ఉందన్న. మ్యూజిక్ బీజిఎం మటుకి చాలా బాగుంది.
ఖచ్చితంగా డిఎస్పి తమన్ కలిసి కొట్టిన మ్యూజిక్ అనేది మూవీకి చాలా ప్లస్ అయింది. మూవీ మటుకి బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి పోలీస్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ చూసాం ఆఫ్టర్ గబ్బర్ సింగ్. భీమా నాయక కాదు కానీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక మంచి పోలీస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూసాం. సినిమా అంటే హైలైట్స్ ఏంటంటే అంటే మనకి అంటే ఈ చెడిపోని రాజకీయాల నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ వర్క్ చేస్తే ఎలా ఉంటుందో అది ఈ సినిమాలో నీట్గా చూపించారు. చాలా మంచిగా ఉంది సినిమా. ఆ పొలిటికల్గా సెటర్స్ అంటే పొలిటికల్గా ఏం లేదన్న. ఇప్పుడు ఆయన సొంతగా చేసుకున్న మాటలే తప్ప పొలిటికల్గా ఏం లేదు. ఎవరిని ఇక్కడ పొలిటికల్గా ఎవరిని ఉద్దేశించింది ఏం లేదు. సాంగ్స్ ఎక్కువ పెద్దగా ఏం లేవు కదా. దాంట్లో 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. బాగా సినిమా చాలా బాగుందన్న. అద్భుతమైన సినిమా సార్. ఇంకా ఉగాది పచ్చడి ఇంకా తినలా ఇంట్లో. పొద్దున్నే లేచి సినిమా ఎలా ఉంటుంది పవన్ చూద్దామని చెప్పి వచ్చాం. హరీష్ శంకర్ ఎలా చేశాడు చూద్దాం అనిపించాం. షడ్రుచులు ఈ సినిమాలో చూపించాడు. పుష్కర్ కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క నటనలో హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో 10 పెరిగింది. చాలా అద్భుతమైన సినిమా. ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి నెక్స్ట్ లెవెల్ చూపించాడు సినిమా. పొలిటికల్ డైలాగ్ నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు రావాలి, ప్రజల కోసం నువ్వు ఆ పాత్ర పోషించాలన్నప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు. కేఎస్ రవికుమార్ ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు దీంట్లో. ఈ సినిమా డెఫినెట్గా చూస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇంకో 2 అడుగులు ఆయన ముఖ్యమంత్రి అవటానికి. ఇప్పుడే ఇలా చేస్తుంటే ముఖ్యమంత్రి అనేది అది అవసరం అది ఆ రాష్ట్రానికి. కాబట్టి డెఫినెట్గా ఆయన పొలిటికల్ పదాలు ఉన్నాయి. అదే సమయంలో హరీష్ శంకర్ గారు చాలా చక్కగా ఇచ్చేశాడు. చాలా ట్విస్టులు ఎవరికి అర్థం కాని విధంగా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు 2 గంటల 40 నిమిషాలు అద్భుతమైన ఫీల్తో సినిమా బయటకు వస్తారు. ఫైట్స్ ఆయన చెప్పేది ఏమంటే ఆయన దగ్గర గన్స్ ఉంటే దానికి సమస్య లేదు. అందులో విలన్ పార్థిబన్ ఒక మాట చెప్తాడు డైలాగ్ దాంట్లో, నీ అభిమానులు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, ఏరి చంపుతా అంటాడు. లెక్కేసుకొని జీవితకాలం పట్టిద్ది అన్నాడు. అంటే కోట్లాది మంది అభిమానులు ఎమ్మటున్నారు, నన్ను టచ్ కూడా చేయలేవు అనేది నెక్స్ట్ లెవెల్ చూపించాడు. చాలా ఫ్యాన్స్ అసలుకి ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఆ పదం ప్రజలకు సేవ చేసే ఆ డైలాగులు ఉన్నప్పుడు అండి సీఎం అంటున్నారు. కాబట్టి ప్రజలకి ఇప్పుడే ఇంత చేస్తున్నాడంటే గాసు 2024లో మనం చూసాం. గ్లాసు పగిలే కొద్దీ పొదనెక్కిద్దని. ఆ ఒక్క డైలాగే 150 సీట్ల నుంచి 11కి వైసీపీ పరిమితం చేసింది. మరి ఇప్పుడు అదే డైలాగు ఈ సినిమాలో చాలా లేట్ అయినా వచ్చినా నెక్స్ట్ లెవెల్ చూపించారు. ఆయన నెక్స్ట్ లెవెల్ 12 సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సీన్ ఎట్లా అయితే ఉందో దీంట్లో అదే సీన్ పెట్టి పాట పెట్టారు. అది అద్భుతంగా చూడొచ్చు. తొలి ప్రేమలో ఉన్న పాటలు అన్ని సన్నివేశాలు సీరియల్కి పవన్ కళ్యాణ్ గారికి పెట్టారు. అది అద్భుతంగా ఉందన్నమాట. ఓవరాల్గా సినిమా సూపర్ డూపర్ హిట్. 2025 ఓజీతో ఎరగదీస్తే 2026 వాళ్ళ అన్న మనశంకర వరప్రసాద్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఆ అన్న రికార్డుని తమ్ముడు ఇప్పుడు చెరిపేస్తారో అన్న ఇది కనపడుతోంది. యాక్షన్ అట్లా లెవెల్ చేశారు. చిరంజీవి పాటలు కూడా కొన్ని వాన అవన్నీ చాలా ఉన్నాయి చేశాడు. అవన్నీ కూడా అన్నీ చెప్పకూడదు. ప్రతిదీ కూడా హరీష్ శంకర్ ప్రాణం పెట్టి తీశాడు సినిమా. సంగీత దర్శకులు అయితే తమ్మన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు నెక్స్ట్ లెవెల్. ఇద్దరిది మనం ఎవరు తీయాల్సిన అవసరం లేదు. ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో సినిమా చూపించారండి.